పెద్దలకి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ 12వ తెలంగాణ ఆవిర్భావన దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఆవిర్భావన దినోత్సవ శుభాకాంక్షలు అలా ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, ఆనాడు మనము బ్రిటిష్ వాళ్ళతోని పోరాడి మన రాష్ట్రం ఎలా తెచ్చుకున్నామో అదే విధంగా మనము మన తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాల వల్ల మన తెలంగాణను సాధించుకున్నాము. అదే విధంగా గతంలో ఆంధ్ర పాలకుల వల్ల మనము బానిసగా ఉండేది. అదే విధంగా మన యాస, మన భాష అనేది లేకుండా పోయేది. మన తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ భాషను చూసి అది ఒక ప్రౌడ్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు బతుకమ్మ అంటే ఎక్కడో కనుమరుగైపోయి ఉండే, మన తెలంగాణ వచ్చినాక ఏ పెళ్లి గాని, ఏ శుభకార్యాలకు గాని మన బతుకమ్మ పాటలతోని ఎంతో చక్కగా డాన్సులు చేసుకుంటున్నారు. ఆ పాట లేనిది ఏ శుభకార్యం కూడా జరగట్లేదు. అంత తెలంగాణలో మనం అంత గర్వంగా ఉంటున్నామని సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి ముఖ్యంగా కారణం ఏంటిదంటే, ఒక రోజు మా సార్ గారు నేను చెప్పాను, అన్ని విలేజ్లలో చాలా పండుగలు జరుగుతున్నాయి. అదే విధంగా మన సాయిబాబా గుడి అనేది చాలా రోజుల నుంచి కడదాము అని అనుకున్నాం కదా, అది పెండింగ్ పడిపోయింది. అలాంటి గుడులను మనం ఏమైనా కట్టియగలుగుదామా? మన పీరియడ్ లో కట్టిస్తే మన పేరు ఉంటది కదా స్థిరస్థాయిగా అని అంటే, మా సార్ ఏమన్నాడు, ఒక గుడిని కట్టిస్తే అక్కడ 4 భిక్షగాళ్ళు తయారవుతారు, అదే విధంగా ఒక స్కూల్ డెవలప్మెంట్ చేస్తే 4 మేధావులు తయారవుతారన్న దృఢ సంకల్పనతోని ఈ రోజు ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన తాజ్పూర్ విలేజ్ లో సరే తను పైసలు ఉన్నాయి, చేయగలుగుతాడు అన్న, ఇంట్లో కుండ నిండా అన్నం ఉన్నా పెట్టేంత మనసు ఉండాలనేది ఒకటి ఆలోచించాల్సిందిగా కోరుచున్నాను నేను. అదే విధంగా శ్రీను గారు ఇప్పుడు వాళ్ళ స్కూల్ డెవలప్ చేస్తున్నాడు. స్కూలు ఎంతో మంది డాక్టర్లే కానీ, ఇంజనీర్లే కానీ ఎంతో మంది రేపు పేరెంట్స్ గా మమ్మల్ని గుర్తించకపోవచ్చు, ఈనాటి బాలలే రేపటి పౌరులు. అంటే ఈ స్కూల్లో ఎంతో చక్కని చదువుకొని వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని మర్చిపోయినా కానీ జీవిత చరిత్రలో ఒక స్థాయిగా నిలిచి ఉండాలనే ఒక సంకల్పంతో మేము చేస్తున్నాం. ఇది పుట్టగానే నేను ఏ పేరు తెచ్చుకోలేదు, చివరి వరకు మాకు ఏదన్నా ఒక పేరు ఉండాలన్న ఉద్దేశంతో అదే అడుగులో మేము నడుస్తున్నామని కోరుకుంటాం. మాకు ఎలాంటి ఆశలు లేవండి. అంతే, మీ అభివృద్ధి, మీ మంచి, మీరు ఒక స్థాయిలో ఉండాలన్న కోరికతోనే మేము ఎదుగుతున్నాము. మా దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, ఉన్న దాంట్లోనే కొంచెం పెట్టి డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశం, దృఢ సంకల్పంతో మేము చేస్తున్నామండి. మాకు ఇంత మంచి సర్పంచ్ గా నాకు అవకాశం ఇచ్చిన, గౌరవపదమైన సర్పంచ్ గా అవకాశం ఇచ్చినందుకు నేను తాజ్పూర్ ప్రజలకు ప్రతి ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా నాకున్న దాంట్లోనూ ఎంతో కొంత పెట్టి వాళ్ళని చేదోడు వాదోడుగా ఉంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా.